జిల్లా ఒంగోలులో వైసీపీ అధినేత జగన్పై జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జనసేన ఉడా చైర్మన్ షేక్ రియాజ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని వెనక్కి లాగాలని చూస్తున్నారని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని కనిగిరి నియోజకవర్గ జనసేన నాయకుడు వరసెట్టి నాగరాజు ఆరోపించారు. జగన్ ఎదుటివారి ఎదుగుదలను సహించలేని వ్యక్తి అని, దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. స్థానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల మద్దతు ఎట్టా ఓడిపోయి 164 సీట్లు ఏ విధంగా ఇచ్చారో చూశారు. మరి నిజంగా వాళ్ళకి ప్రజా సమస్యల మీద నిజంగా వాళ్ళకి నిజాయితీగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. బయటకు వచ్చి వార్నింగ్లు ఇస్తే ఏమైంది? ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడానికి తప్పితే వైసీపీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఈరోజు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ముందున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ కూటమి లక్ష్యం. ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని టార్గెట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఊతం అందిస్తూ ఈ వైసీపీ పార్టీ, వైబీపీ పార్టీ, ఎందుకంటే వారికి వైసీపీ అన్నదే వైఎస్ బూతుల పార్టీగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితంగా మరలా తీసుకొస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణకు తీసుకుంటే కాపు టైగర్ అనే అంబటి రాంబాబు ఏ రోజు కాపుల కోసం ఉద్యమం చేయలేదు. నేను పలానా వ్యక్తి అనుచరుణ్ణి అని ఈరోజు చెప్పుకుంటున్నా ఆ అనుచరునికి తెలియని వ్యక్తిగా అంబటి రాంబాబు చరిత్రలో మిగిలిపోతాడే తప్పితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మన అందరి తలరాతను గత 5 సంవత్సరాలలో రాక్షస పరిపాలన విసిగి చెంది కూటమి ప్రభుత్వాన్ని 3 పార్టీలను ఏకం చేసి తను వెనక్కి తగ్గి అందరినీ పెద్దన్న పాత్ర పోషించండి రాష్ట్ర